మిత్రులందరికీ శుభోదయం. తెలుగు శతక సాహిత్య పద్య అభిరుచి గల ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలోకి స్వాగతం. ఈరోజు మనం సుమతి శతకంలోని 10వ పద్యము దాని యొక్క భావం తెలుసుకుని ప్రస్తుత సమాజ వాతావరణానికి ఆ పద్యాన్ని అన్వయించుకుని అది మనకు అందించే విజ్ఞానాన్ని తెలుసుకుందాం. ముందుగా పద్యము దాని యొక్క భావం యథాతథంగా మీకోసం. ఆకలియుడుగని కడుపును వేకటి ఎగు పడుపు విడువని బ్రతుకున్ బ్రాకొన్న నూతియుదకము మేకల పాడియును రోత మీదిని సుమతి. ఆకలియుడుగని కడుపును వేకటి ఎగు పడుపు విడువని బ్రతుకున్ బ్రాకొన్న నూతియుదకము మేకల పాడియును రోత మీదిని సుమతి. ఆకలియుడుగని కడుపును వేకటియగు పడుపు విడువని బ్రతుకున్ బ్రాకొన్న నూతియుదకము మేకల పాడియును రోత మీదిని సుమతి. ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. ఈ ప్రపంచంలో ఆకలి తీరని భోజనం, గర్భం వచ్చినా సరే వ్యభిచారం మానుకోని స్త్రీ యొక్క బ్రతుకును, పాచిపట్టిన బావి నీళ్లును, మేకల యొక్క పాడి ఇవన్నీ కూడా మనకు రోత పుట్టిస్తాయి అని ఈ పద్యం యొక్క భావం. ప్రస్తుత సమాజ వాతావరణంలో ఈ పద్యం మనకు ఎటువంటి విజ్ఞానాన్ని అందిస్తుందో తెలుసుకుందాం. ఇప్పటి కాలంలో కూడా మనిషి జీవితం 3 ప్రధానమైన ఒత్తిళ్లలో ఇరుక్కుపోయింది. అవేమిటంటే ఆకలి, అసహ్యకరమైన వేశ్యాగృహాలు లేదా చెడు ప్రవర్తనలకు బారిన పడే జీవనం, ఇంకా రైతుల యొక్క నిరంతరమైన కష్టం. వివరంగా చెప్పాలంటే పేదవాడు పొట్ట పోసుకోవడానికి ఎంతైనా కష్టపడి పనిచేస్తాడు. అయితే కొందరు పరిస్థితుల వలన తమ విలువలను కూడా వదిలివేయాల్సి వస్తోంది. రైతు మాత్రం ప్రకృతి మార్పులు, అప్పులు, పశువుల పని, నేల దున్నడం వీటన్నిటినీ భరించి సమాజానికి అన్నం పెడుతున్నాడు. నేటి ప్రపంచంలో కూడా ఈ బాధలు అలాగే కొనసాగుతున్నాయి. సమాజ అభివృద్ధి కోసం పేదరికం తొలగింపు, మహిళల యొక్క రక్షణ, రైతుల యొక్క సంక్షేమం తప్పనిసరి అని ఈ పద్యం మనకి కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చక్కని బోధ చేస్తోంది. ఈ పద్యాన్ని దాని యొక్క భావాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత ఎవరిని గౌరవించాలో, ఎవరికి విలువ ఇవ్వాలో, ఎవరికి మనకి తోచిన సాయం చేయాలో ఈ పద్యం చక్కగా తెలియచేస్తోంది కదా. కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము దాని యొక్క భావం యథాతథంగా మీకోసం. ఆకలియుడుగని కడుపును వేకటియగు పడుపు విడువని బ్రతుకున్ బ్రాకొన్న నూతియుదకము మేకల పాడియును రోత మీదిని సుమతి. ఈ పద్యం యొక్క భావం, ఈ భూమి మీద ఆకలి తీరని భోజనం, గర్భము వచ్చినా సరే వ్యభిచారాన్ని విడవని స్త్రీ యొక్క బ్రతుకుని, పాచిపట్టిన బావి నీళ్లు, మేకల యొక్క పాడి ఇవన్నీ కూడా మనకు రోత పుట్టిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా వ్యవహరించాలి అని తెలియజేసిందే ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ఈ పద్యంలోని చిన్ని విశ్లేషణను తెలియని వారందరికీ తెలియచేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి ఆణిముత్యం లాంటి పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.